నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. జత్వానీ కేసు ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది. ముంబై నటి అక్రమ అరెస్టు వ్యవహారంలో వేళ్లన్నీ ఇప్పుడు జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా పేరున్నటువంటి సజ్జల వైపే చూపిస్తున్నాయి. కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇలా సకలము సజ్జలే నడిపించారని తేలుతోంది. అంటే సీఎంఓ కేంద్రంగా జరిగిన కుట్రలో సజ్జల సూత్రధారైతే పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని వారి గ్యాంగ్ పాత్రధారులు అన్నమాట. పైగా నాటి సీఎంఓలో చక్రం తిప్పిన ఓ ఐఏఎస్ అధికారి ప్రమేయం కూడా ఉందని ఆధారాలు దొరికాయి. అంతేకాదు జత్వానీ టాస్క్లో కీలకంగా వ్యవహరించినటువంటి పోలీసు ఉన్నతాధికారులకు ముంబై పారిశ్రామికవేత్త నుంచి భారీగా నజరానాలు కూడా అందాయట. ఇదే గనక నిజమైతే ఐపీఎస్ అధికారులపై అవినీతి కేసు కూడా నమోదు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇక జత్వానీపై సాగిన కుట్రలో సాంకేతిక ఆధారాలు పక్కాగా సేకరిస్తున్న పోలీసులు త్వరలోనే అందరినీ అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఈ కేసు సజ్జలతోనే ఆగుతుందా, ముఖ్య నేతకు కూడా సునామీలా తాకుతుందా అనేది ఉత్కంఠ. మరోవైపు వాలంటీర్స్పై ఏపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల సర్వీసును పొడిగింపు ప్రతిపాదనను తిరస్కరించింది. 2023 ఆగస్టు 15 నుంచి వాలంటీర్ల సర్వీసును వైసీపీ సర్కారు పొడిగించలేదంటున్న కూటమి ప్రభుత్వం వాలంటీర్ సచివాలయ వ్యవస్థల్ని ఇతర శాఖల్లో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించడంతో వాలంటీర్ల టెన్షన్లో పడిపోయారు. రిపోర్ట్ ఎలా ఉంటుందనే ఆందోళనలో మునిగిపోయారు. మొత్తం సీఎం చేతికి నివేదిక అందాక వాలంటీర్ల భవితవ్యం తేలబోతోంది. ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి షేక్ బాజీ గారు, నమస్తే సార్. అలాగే జనసేన పార్టీ నుంచి నేరసు కృష్ణాంజనేయులు గారు, నమస్తే అండి. అలాగే ప్రముఖ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ కోటేశ్వర గారు జాయిన్ అయ్యారు, నమస్తే సార్. అలాగే మరి కాసేపులో టీడీపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అవుతారు. కోటేశ్వర గారు, ఈ జత్వానీ కేసు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి, మనకి డిబేట్స్ తప్పడం లేదు. ఇకపోతే ఆల్రెడీ సీఎంఓ పాత్ర మనం ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. అయితే సీఎంఓలో పాత్ర అని అంటే కొంత ఎవిడెన్స్ కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. జనవరి 31 కన్నా ముందునే కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి చేత జత్వానీ మీద అక్రమ కేసు అంటున్నారు కదా, ఆ కేసుకు సంబంధించి పలుమార్లు విద్యాసాగర్ను కూడా అదే సీఎంఓ ఆఫీసుకు పిలిపించి మాట్లాడినట్లుగా, వీళ్ళందరి యొక్క టెలిఫోన్ సిగ్నల్స్ అక్కడ సేమ్ అదే ఏరియాలో ఉన్నట్లుగా కూడా ఒక టెక్నికల్ ఎవిడెన్స్ని అయితే సంపాదించినట్టుగా చెప్తున్నారు. ఒకటి ఇద్దరు అంటున్నారు, ఇద్దరిలో సజ్జల పేరు మొదటి నుంచి వినపడుతుంది, అది ఒకటి. అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి అంటున్నారు, పేరు అయితే రివీల్ అవలేదు ఈవెన్ వార్తా పత్రికల్లో కూడా. మొత్తానికి అయితే కంప్లీట్ టెక్నికల్ ఎవిడెన్స్ అన్నీ కూడా సేకరించిన తర్వాతే వారిని కూడా నిందితులుగా చేరుస్తారు అంటున్నారు. మరో పక్కన ఈరోజు కాదంబరి జత్వానీ గారు హోమ్ మినిస్టర్ అనంత్ గారిని కూడా కలవడం జరిగింది. తన మీద పెట్టినటువంటి అక్రమ కేసుని విద్యాసాగర్ పెట్టాడు కాబట్టి దాన్ని ఎత్తివేయాలని చెప్పేసి, అలాగే తనకి రక్షణ కూడా కల్పించాలని చెప్పేసి కూడా అడిగినట్లుగా, ఎట్ ది సేమ్ టైం ఈ కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మొత్తానికైతే ఈ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటివరకు జరిగిన ప్రొసీడింగ్స్కి తను ధన్యవాదాలు కూడా తెలపటం చూసాము. సార్, ఒకటి ఆవిడ మనం కూడా ఎన్నోసార్లు అనుకున్నాం, ఆవిడ సెక్యూరిటీ అనేది ఇక్కడ చాలా క్రూషియల్. ఇక్కడే కాదు, ఆవిడ ముంబైలో ఉంటున్నారు కాబట్టి ఎందుకంటే ముంబైలో కూడా ఆవిడ కేసు పెట్టబట్టే కాబట్టి ఇంత దాకా వచ్చింది. అది కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి, హై ప్రొఫైల్ కేసు కాబట్టి ఎంతకైనా తెగిస్తారు కాబట్టి తన సెక్యూరిటీ. తను ఈరోజు ఓపెన్గా తను కూడా అదే చెప్పడం జరిగింది. మరి ఇక్కడంటే స్టేట్లో ఇవ్వడం జరుగుతుంది, మరి మహారాష్ట్ర అక్కడ ఎటువంటి రాజకీయాలు ఉన్నాయో మనం చూసాము. మరి ఏ రకంగా దాన్ని ఇక్కడ కూటమి ప్రభుత్వం అడ్రస్ చేసే అవకాశం ఉంది సార్? ఇప్పుడు జత్వానీకి సంబంధించి ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం పోలీసు ఉన్నతాధికారులు లేదా వాళ్ళతో కుమ్మక్కైనటువంటి రాజకీయ పార్టీల ప్రతినిధులు దొరికారని చెప్పేసి వచ్చినటువంటి కథనాలే కనుక నిజమయ్యేట్లయితే ఇది చాలా తీవ్రంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ తీవ్రత పెరిగే కొద్దీ, ఈ కేసులో ఆధారాలు దొరికే కొద్దీ ఆమె ప్రాణానికి కూడా ముప్పు పెరిగేటువంటి అవకాశాలు కూడా మనం కాదనలేము. ఎందుకు అంటే ముంబై మాఫియాకి పెట్టింది పేరు, అందువలన ఆమె రక్షణ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడింది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం. అందువలన ఆమె ముంబై వదిలిపెట్టి విజయవాడలో ప్రభుత్వ పోలీస్ రక్షణలో ఉంటారా, లేకపోతే అక్కడ ముంబైలో అంటే ఈ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి పరిణామాలు
ముంబైలో పెట్టినటువంటి కేసు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఆమె కోర్టు ద్వారా అక్కడ ముంబైలోనే రక్షణ పొందుతారా అనేటువంటిది ఆమెకు సంబంధించినటువంటి న్యాయ సలహాలు ఇస్తున్నటువంటి వాళ్ళు కానీ లేదా ఆమె కుటుంబ సభ్యులు కానీ నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందనేటువంటిది మనకి స్పష్టంగా కలుస్తూ ఉంది. ఎందుకు అంటే ఈ పోలీసులు లేదా వీళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు ఎన్ని దొరికినప్పటికీ బాధితురాలుగా ఉన్నటువంటి ఆమె ఇచ్చేటువంటి సాక్ష్యము, ఆమె ఇచ్చేటువంటి స్టేట్మెంట్లు ఇవన్నీ కూడా ముఖ్యం. అందుకని మీడియాలో వస్తున్నటువంటి కథనాలు వీటన్నింటినీ మనం యాజ్ గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు అంటే మీడియాలో వచ్చేటువంటి కథనాలకి తర్వాత యాక్చువల్ గా కేసుని కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత పోలీసులు చెప్పేటువంటి వాటికి తేడాలు కనుక ఉండేట్లయితే అప్పుడు మనం మీడియా కథనాల మీద మన అభిప్రాయం ఇవ్వడం సరైనటువంటి కాదు. అందుకని ఒకటి మాత్రం వాస్తవం, సస్పెన్షన్లు చేశారు. అదేవిధంగా ఆధునికమైనటువంటి టెక్నాలజీ సాయంతో వీళ్ళ ఫోన్లు లేకపోతే వీళ్ళ కదలికలు ఏమిటనేటువంటిది తెలుసుకోవడం పెద్ద సమస్య ఏమి కాదు. అందుకని అవన్నీ పక్కాగా సేకరించిన తర్వాత అది కోర్టుకు వెళ్ళిన తర్వాత మాత్రమే మనకి ఫైనల్ గా నిజంగా ఎవరేం చెప్పారు, ఏం జరిగింది అనేటువంటిది మనకి స్పష్టంగా తెలుస్తుంది. అప్పటి వరకు వచ్చినటువంటి ఊహాగానాల గురించి మనం వాటికి ఉన్నటువంటి పరిమితులని దృష్టిలో ఉంచుకొని జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి మనం అభిప్రాయం చెప్పగలం తప్ప యాజ్ గా ఆ ఊహాగానాలు లేదా మీడియాలో వచ్చినటువంటి కథనాలనే మనం పూర్తిగా నిజమని చెప్పేసి నమ్మలేము. ఏమైనప్పటికీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది ఈ దర్యాప్తులో మరిన్ని అంశాలని అంటే నిందితుల్ని ఓనెక్కించేటువంటి అంశాన్ని తీసుకొస్తుందనేటువంటి ఆశాభావం అయితే మనం వ్యక్తం చేయాలనేది ఈ సందర్భంగా నేను చెప్పలేదు. ఓకే, కోటేశ్వర గారు, మీరు అన్నట్లుగా ముంబై మనకందరికీ తెలుసు, అందులోనూ సినీ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. అక్కడ మాఫియాతో ఉన్నటువంటి లింక్స్, అలాగే సినిమాల్లో పెట్టుబడులు కూడా వాళ్ళు ఎక్కువ పెడుతుంటారు. పారిశ్రామికవేత్తలు, గవర్నమెంట్ అఫీషియల్స్, మాఫియా, సినీ రంగం ఇవన్నీ కూడా ఏ రకంగా కొల్యూడై ఒకరి చేతుల్లో ఒకళ్ళు ఏ విధంగా కలిసిమెలిసి ఉంటారో చూసిన పరిస్థితి ఉంది. అయితే మీరు అన్నట్లు కరెక్టే, ఇక్కడ కనుక తను ఉండాలనుకుంటే ఆల్రెడీ ఇది కూడా పాయింట్అవుట్ చేశారట. అందు గురించి మిమ్మల్ని అడుగుతున్నాను. నేను పర్సనల్గా కూడా చాలా లాస్ అయ్యాను. అంటే మైట్ బి ఇన్ ద సెన్స్ ఆఫ్ హర్ కెరియర్, because she is spending most of her time in Vijayawada only, even along with her parents. Even ఈ రోజు కూడా పేరెంట్స్తోనే వచ్చారు. మీరు అన్నట్లుగా అక్కడ వారిని వదిలేసి వచ్చినా కానీ వారి సేఫ్టీకి కూడా ప్రమాదమే, పేరెంట్స్ సేఫ్టీకి కూడా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆవిడ ఎక్కువ ఇక్కడే స్పెండ్ చేస్తున్నారని అర్థమవుతుంది. అలాగే ఆవిడే స్వయంగా నాకు చాలా నష్టపోయాను, దాని కంపెన్సేషన్ మరి ఎంతవరకు నిజమో తెలియదు కానీ మీరు అన్నట్లు ఈ వార్తా కథనాలని దృష్టిలో పెట్టుకొని, అఫ్కోర్స్ అది మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే వచ్చింది, ఈనాడు పేపర్లోనే వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. తను ఆ స్థాయి వ్యక్తి అయినా కూడా, అంటే కెరీర్ ఆల్రెడీ డోలాయమానంలో పడినట్లే, తర్వాత అయినా కూడా ఆ స్థాయిలో ఒక ప్రముఖ పారిశ్రామికవేత్తను పబ్లిక్ డొమైన్లో పెట్టినప్పుడు, అలాగే సినిమా వాళ్ళకున్న లింక్స్ ప్రకారంగా మరి అది కూడా తను అడ్రస్ చేసినట్లుగా తెలుస్తోంది సార్. కానీ కాంపెన్సేషను అంటే తన కెరీర్ కి జరిగినటువంటి నష్టం కానీ లేదా తనకు వ్యక్తిగతంగా జరిగినటువంటి నష్టం అంటే పరువు ప్రతిష్టలకు సంబంధించినటువంటి అంశాల్లో కానీ దావాలు వేయొచ్చు. కానీ పశ్చిమ దేశాల్లో, ఐరోపాలో కానీ లేదా అమెరికాలో ఉన్నటువంటి మాదిరి చట్టాలు భారతదేశంలో లేవు అనేటువంటిది నాకున్నటువంటి పరిజ్ఞానంతో నేను చెప్తున్నాను. అందువలన ఎందుకంటే మనం చూసాం అమెరికాలో ట్రంప్ విషయంలో కానీ లేదా అనేక మంది విషయాల్లో వాళ్ళు ఎంతెంత పెద్ద పెద్ద మొత్తాలు అక్కడ కేసులు దాఖలు చేసినటువంటి వాళ్ళకి చెల్లించాల్సి వచ్చిందో మనం చూసాం పరువుకు సంబంధించి. అదేవిధంగా ఈమె కెరీర్ నష్టపోవడం లేకపోతే దానికి సంబంధించి ఎంత నష్టం ఏమిటి అనేటువంటిది లెక్కించడానికి అది కొంచెం సంక్లిష్టతతో కూడినటువంటి ప్రక్రియ అవుతుంది. అందువలన ఆమె ఒకవేళ అటువంటిది ఏదైనా ఉండేట్లయితే న్యాయ సలహాదారుల్ని లేదా లాయర్ని సంప్రదించి అటువంటి కేసులు కూడా దాఖలు చేయొచ్చు. చేసేట్లయితే అదొక కొత్త భారతదేశంలో ఇదొక కొత్త దానికి నాంది కూడా పలికినట్టు అవుతుంది. ఎందుకంటే ఇలాంటి కేసుల్లో దెబ్బతిన్నటువంటి వాళ్ళు, కెరీర్ దెబ్బతిన్నటువంటి వాళ్ళు తర్వాత ఇటువంటి కేసులు ఎందుకు ఏమితోటి వ్యవహారం ఏ కేసులు పెడుతుందో లేకపోతే మనం ఎక్కడ ఎదుర్కొంటామో అని చెప్పేసి భయపడిపోయేటువంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళందరూ కూడా ఉంటారు. అందుకని
అటువంటి అవకాశాలను కూడా మనం పరిశీలించవచ్చు. పరిశీలించడంలో తప్పు అయితే లేదనేది నా అభిప్రాయం. కానీ అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి అనేది కూడా ఈ సందర్భంగా చెప్పాలి. ఎందుకు అంటే మన చట్టాల ప్రకారం నా పరువు ఇన్ని కోట్లకు పోయిందంటే దానికి తగినటువంటి భారీ మొత్తాల్లో ఫీజులు కూడా చెల్లించాల్సి ఉంటున్నాము కోర్టుకి. అందుకనే పరువు నష్టం కేసులు ఎక్కువ భాగం నోటీసులతోనే ముగిసిపోతూ ఉంటాయి. అవి తర్వాత రియలైజ్ కావడం కూడా కోర్టు కేసుల్లో చాలా తక్కువ. సామాన్యులు వాటిని భరించలేరు. అందువల్ల ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది మనం చూడాలి. రైట్, ఓకే. బాజీ గారు, ఇప్పుడు సీఎంఓ ఇన్వాల్వ్మెంట్ ఆల్రెడీ మనం 2 days బ్యాకే విశాల్ గున్ని గారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో బయటకు వచ్చింది. ఆ సీఎంఓలు ఎవరు అని అంటే అందరూ ఊహిస్తున్నట్లుగానే పేరు వినపడుతున్నట్లుగానే సకల శాఖ మంత్రి సజ్జల పేరు అయితే వస్తుంది, ఇంకొక సీనియర్ ఐఏఎస్ అధికారి. అయితే ఏదో చెప్పాలని చెప్పినట్టుగా కాకుండా వారి ఫోన్స్ సిగ్నల్స్ ఆధారంగానే ఇదంతా టెక్నికల్ ఎవిడెన్స్ని ఆల్రెడీ గ్యాదర్ చేశారంటున్నారు. జనవరి 31కు ముందే అనేక పర్యాయాలు కుక్కల విద్యాసాగర్ అన్న అతను కూడా సీఎంఓలోనే వీటన్నిటికీ కూడా రూపకల్పన జరిగిందని చెప్పేసి అక్కడికి పిలిచి, ఇది సీఎం గారికి చాలా క్లోజ్ అసోసియేట్స్, చాలా కావాల్సిన వారిది కాబట్టి చాలా గోప్యంగా జరగాలని, దానికి మీరే సమర్థులు కాబట్టి మిమ్మల్ని పిలిచి మీకు అప్పగిస్తున్న ఈ ఆపరేషన్ అని చెప్పడం, అలాగే మీ కష్టాన్ని ఉంచుకోం కానీ దీనికి భారీ మొత్తంలోనే మీకు పరిహారాలు కూడా అందుతాయి అని చెప్పేసి అన్నారంటే దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా ఎవిడెన్స్ బయటికి తీసినట్లుగా, అంటే ప్రాథమికంగా లేకపోతే ఇవన్నీ ఇప్పటి వరకు ఏదైతే బయటకు వచ్చినాయో రివ్యూలు అవన్నీ కూడా వాస్తవంగానే తర్వాత కనపడుతున్నాయి కదా. మిగిలిన కేసులు ఎలా ఉన్నా పక్కన పెడితే జత్వానీ కేసులో మొదటి రోజు నుంచి ఏవైతే పబ్లిక్ డొమైన్లో వినపడుతున్నాయో అవే తర్వాత కన్ఫర్మ్ కూడా అవుతున్నాయి. కన్ఫర్మ్ అంటే మళ్ళీ ప్రభుత్వం ఏదో కక్షపూరితంగా ఏదో ఫ్రేమ్ చేసింది అనుకోవడానికి కూడా లేదు. ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఆ ఐపీఎస్ అధికారి కన్ఫెస్ చేశాడు, మమ్మల్ని సీఎంఓకి పిలిచారని చెప్పేసి. పిలిచారంటే ఊరకనే పిలవరుగా, ఎవరో ఒకరు పిలుస్తారు, అక్కడ ఎవరో ఒకరు ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు కదా. సో దానికి సంబంధించి ఇప్పుడు బయటకు వస్తుంది. ఒకటి చాలా వేగ్గా కనపడుతుంది కానీ చాలా సీరియస్ వ్యవహారం ఇది, భారీ స్థాయిలో ముడుపులు అందటం అనేది. సరే, దానికి సంబంధించి అవినీతి పరమైనటువంటి కేసులు కూడా పెడతామని అంటున్నారు, చూడాలి. ఇకపోతే ఆవిడ కన్సర్న్ ఈరోజు హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసి ఆవిడ అభ్యర్థించడం, తన మీద పెట్టింది ఆల్రెడీ ఫేక్ కేసు కాబట్టి కొట్టేయమని చెప్పేసి చెప్పటం, అలాగే తన సెక్యూరిటీ గురించి అడగటం, ఎలా చూడాలి సార్ ఇవన్నీ? ముందుగా సురేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకి అట్లాగే సిటీ న్యూస్ వీక్షకులకి కూడా శుభ సాయంత్రం, నమస్కారం. ఈరోజు హోమ్ మినిస్టర్ గారిని కాదంబరి జత్వాని గారు కలవటం, అట్లాగే తనకి రక్షణ మాత్రమే కాదు, తనని ఏదైతే కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసుని కొట్టివేయాలని అడగడం అనేది ప్రధానమైన అంశం ఈ రోజు జరిగిన వాటిల్లో. అట్లాగే రెండో పాయింట్ ఏంటంటే, తనకి ఒక లాంగ్ ఎపిసోడ్ గా తనకి జరిగిన ఈ ఫేక్ కేసుగా ఎస్టాబ్లిష్ అవుతున్నది కాబట్టి తనకి పరువు నష్టం జరిగింది, తన టైం వృధా అయింది, తనకు వచ్చే ఆదాయాలు కానివ్వండి పోయినవి. మోర్ ఓవర్ ఏంటంటే, ఈ కేసులో నేను క్లారిటీగా ఉన్నాను, నా ప్రమేయం ఏమి లేదు, నన్ను అనవసరంగా నన్ను ఇబ్బంది పెట్టారు అనేది ఎస్టాబ్లిష్మెంట్ అవుతున్నది కాబట్టి తను కాంపన్సేషన్ అడిగి, నష్టపరిహారం నాకు ఇప్పించండి ప్రభుత్వం నుంచి, ఇది ప్రభుత్వంలో నుంచి జరిగిన తప్పు, ప్రభుత్వం అట్లాగే పోలీస్ అధికార యంత్రాంగం అన్యాయంగా నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి కాంపన్సేషన్ నాకు ఇప్పించండి, అట్లాగే ఇక్కడున్న కేసుని ఏదైతే కుక్కల విద్యాసాగర్ తన మీద పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంటే మళ్ళీ నేను బాంబేలో ఎవరైతే తనని ముందు నుంచి దీని సూత్రధారి ఏదైతే మూల పురుషుడు ఉన్నాడో ఆ పారిశ్రామికవేత్త మీద మళ్ళీ నేను కేసు రీఓపెన్ చేసుకుంటాను అని అభ్యర్థించారు. దీన్ని నేను స్వాగతిస్తా ఉన్నాను, సమర్థిస్తా ఉన్నానండి. కారణం ఏంటంటే, ఈ టోటల్ ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ పోలీస్ యంత్రాంగం, గత ప్రభుత్వంలో పనిచేసిన యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం, హైయర్ అఫీషియల్స్ బ్లండర్ చేశారు, అవినీతికి పాల్పడ్డారు. అన్యాయంగా ఒక ఆడపిల్లని ముంబై నుంచి అనేక రకాలైన నిబంధనలను ఉల్లంఘిస్తూ విజయవాడకు తీసుకొచ్చి ఆవిని హింసించి మానసికంగా శారీరకంగా ఫేక్ కేసు పెట్టి జైల్లో పెట్టి తనని బలవంతంగా తనకి వేరే చోట జరిగిన అన్యాయాన్ని మీద తను పెట్టిన కేసుని ఉపసంహరింపజేసేటట్టు చేయడం అనేది ఒక ఘోరమైన తప్పిదం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, ప్రభుత్వ అధికారుల ద్వారా జరిగింది కాబట్టి
తను కాంపన్సేషన్ అడగడంలో తప్పు లేదు. అట్లాగే కుక్కల విద్యాసాగర్ పెట్టిన కేసు ఒక ఫేక్ కేసు అని ప్రూవ్ అయిందండి. ఎందుకంటే ఏదైతే తన యొక్క భూమిని 5 ఎకరాల భూమిని తను తప్పుడు పత్రాలతోటి వేరే వాళ్ళకి అమ్మాలని చూపిందని అభియోగం ఏదైతే అతను చేశాడో, కేసు పెట్టాడో, ఏదైతే అతను ఆధార్ కార్డులు చూపించిన వ్యక్తులే కుక్కల విద్యాసాగర్ ఒక తప్పుడు మనిషి, ఒక దొంగ, ఫేక్ పర్సన్, ఫ్రాడ్, కాబట్టి అవి అబద్ధాలు అని వాళ్లే చెప్పారు. కాబట్టి కుక్కల విద్యాసాగర్ గారు పెట్టిన కేసు అనేది ఒక ఫేక్ కేసు అనేది ఎస్టాబ్లిష్ అయింది. కాబట్టి ఏంటంటే ఈ నేపథ్యంలో కుక్కల విద్యాసాగర్ గారు పెట్టిన కేసు ఫేక్ అని ప్రూవ్ అయింది. కాబట్టి దాన్ని తీసేయడం, ఈవిడ కొట్టివేయడం కోసం ఏ మార్గాలు ఉన్నాయి ప్రొసీడింగ్స్ ప్రకారంగా అది అనుసరించి ఆవిడ మీద పెట్టిన కేసుని కొట్టివేయడం అనేది మంచిది, కొట్టివేయాలని చెప్పేసి నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే నేను రీసెంట్ గా ఇవన్నీ స్టడీ చేస్తున్నప్పుడు కుక్కల విద్యాసాగర్ గారి గురించి ఇంకొక వార్తని నేను చదివాను, చూశాను. అదేంటంటే కుక్కల విద్యాసాగర్ గారికి ఒక సంస్థ ఉందండి, విఎం కోలిజిక్స్ అనే ఒక సంస్థ ఉంది ఆయనకి. ఆయన 1914 సంవత్సరంలో మిసర్స్ జింప్లెక్స్ అనే ఒక సంస్థకి 9.14 కోట్ల రూపాయలు మోసం చేశాడు, చీట్ చేశాడని వాళ్ళు ఆ కేసు పెడితే దాన్ని వాళ్ళు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆయన్ని 2017లో అరెస్ట్ చేయడం జరిగింది. 4 లక్షల రూపాయలు పైచిలకు, 4 కోట్ల రూపాయల పైచిలకు రికవరీ కూడా చేసినట్టు అప్పట్లో కేసులు నమోదైనాయి. ఇవన్నీ జనం మర్చిపోయారు అప్పట్లో. కానీ ఎందుకు చెప్తున్నారంటే ఇది కుక్కల విద్యాసాగర్ యొక్క నేపథ్యం, అతని మనస్తత్వం, అతని నేర ప్రవృత్తి, అతని యాటిట్యూడ్ ఇలా ఉంది అని నేను చెప్పడానికి కోసం ఆ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. కాబట్టి ఏంటంటే కుక్కల విద్యాసాగర్ ఒక ఫేక్ పర్సన్, అతను ఎవరినో రక్షించడం కోసం పెద్ద ఎత్తున డబ్బుల్ని చేతులు మారటమో, లేకపోతే తను ఇంతకుముందు పనిచేసిన పార్టీకి విధేయత చూపించడం కోసమో ఒక అన్యాయంగా ఒక అబల మీద, ఒక ఆడపిల్ల మీద ఫేక్ కేసు పెట్టి హింసించడం జరిగింది. కాబట్టి అది ఎస్టాబ్లిష్మెంట్ అయింది కాబట్టి ఫేక్ అని ఆ కేసుని తీసేస్తే గానీ తను క్లీన్ చిట్ తన మీద చాలా చేశారు, చాలా ఆరోపణలు వచ్చినాయండి, హనీ ట్రాప్ అని, ఇంకోటని చాలా, ఇవన్నీ క్లియర్ అయిపోతే తనకు కూడా ఒక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తను అనుభవించిన క్షోభకి ఒక అర్థం, కొంత స్వాంతన తన మనసుకు చేకూరుతుందని చెప్పేసి నా అభిప్రాయం. కాబట్టి ఈ దిశలో మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంతేకాకుండా దీంట్లో ఈ కేసులో ఏంటంటే ఇంకా దాగి ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. సదరు దీంట్లో బాధ్యులైన వాళ్ళు ప్రధానంగా ఏంటంటే పోలీసు డీజీపీకి ప్లస్ ఆ ముందు ఎవరైతే దీనికి సూత్రధార అనుకుంటున్న పారిశ్రామిక వ్యక్తికి మధ్య ఉన్న పర్సన్స్ ను కూడా తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎవరైతే సీఎంఓ ఆఫీసులో ఉన్న పెద్ద మనుషులు కానివ్వండి, సదరు సోకాళ్ళు కుక్కల విద్యాసాగర్ కానివ్వండి, వీళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి చట్టం యొక్క పరిధిలో వాళ్ళని బిగించి చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాల్సిన అవసరం ఉంది అనేది నేను సీరియస్ గా భావిస్తాను. బాజీ గారు, మీరు ఒక అంశాన్ని ప్రస్తావించారు. ఆ కేసులు ఏదైతే ఉన్నారో మీరే స్పెసిఫిక్ గా చెప్పారు. ఇటువంటి ఆవిడ జత్వానీ గారు చాలా మీడియా మీట్స్లో చెప్పడం జరిగింది. అతను ఎప్పుడైతే 2014లో ఇక్కడ పెనంలూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేశాడంట, మరి పోటీ చేశాడంటున్నారు, లేదు తర్వాత నామినేషన్ విత్డ్రా చేసుకున్నారని కొంతమంది అంటున్నారు. ఏదేమైనా కానీ అఫిడవిట్ సబ్మిట్ చేసినప్పుడు ఆ అఫిడవిట్లోనే ఎలక్షన్ కమిషన్కి తన మీద 17 కేసులు ఉన్నాయని చెప్పేసి అతనే అడ్మిట్ చేశాడు. జత్వానీ గారు కూడా అనేక సార్లు ఇదే కన్ఫర్మ్ చేశారు. అతను సీరియస్ క్రైమ్స్ ఉన్నాయి అతని మీద, అలాగే అతని క్యారెక్టర్ కూడా మంచిది కాదు, వోమనైజరు, ఇటువంటి అందు గురించి అతని పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయింది. మొదటి భార్య వదిలేసింది, ఇతను నన్ను పెళ్లి చేసుకోవాలని నాతో అబ్సెస్ అయిపోయి నన్ను వేధిస్తుంటే నేను అప్పుడు దూరం పెట్టడం జరిగింది. అంతకుముందు మామూలుగా అనేక సందర్భాల్లో కలుస్తుంటారు కాబట్టి అలా వచ్చినటువంటి ఒక సోషల్ కాంటాక్ట్, కొన్నాళ్ళు మాట్లాడుకున్నాం, కొంత ఫ్రెండ్షిప్ ఉంది, కొంత అతను తెలుసు అనేది మాత్రం తను ఎప్పుడు డినై చేయాల. కానీ అది తెలిసినంత మాత్రాన తను ఈ రకంగా ఆవిడ్ని మానసికంగా వేధించడం, అలాగే సెక్సువల్గా కూడా వేధించడం జరిగింది. ఇది ఈ రకమైనటువంటి వీడియోలు ఆవిడ పంపించడం, ఆవిడే పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. మీరు కేసు గురించి ప్రస్తావించారు కాబట్టి అతని మీద చాలా సీరియస్ కేసులు ఉన్నాయి, ఫ్రాడ్ కేసులు ఉన్నాయి, 17 కేసులు ఉన్నాయని అప్పుడే 2014కి. మరి ఇప్పటికి ఎన్ని వందల కేసులు అయినాయో మరి ఏంటో తెలియదు ఇది. కాబట్టి అతను వచ్చేసి శుద్ధపూసలాగా నా పొలాన్ని ఆవిడెక్కడో ముంబైలో ఉన్న ఆవిడ జగ్గైపేట పొలం 5 ఎకరాలు అని చెప్పేసి, అలాగే ఇప్పుడు అది ఫోర్జరీని బయటపడిందిలేండి. అయితే
నిరస ఆంజనేయులు కృష్ణాంజనేయులు గారు, సార్ కెన్ యూ హియర్ మీ? సార్ నమస్తే అండి. నమస్తే. సరే సార్, ఇక్కడ ఇంత క్లియర్గా కనపడుతుంది, ఎవిడెంట్గా బాజీ గారు కూడా అనేక అంశాలు లేవనెత్తారు. అయితే ఏదైతే ఈ వైసీపీ మీడియా ఉందో ఆ మీడియాలోనేమో ఇప్పటికీ కూడా ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ, ఆవిడ హనీ ట్రాప్, ఆవిడ ఫోర్జరీ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఈ ఐపీఎస్ల మీద కక్ష కట్టింది, అందు గురించి జత్వానీని బయటికి తీసుకొచ్చింది, జత్వానీతో ఒక ఒప్పందం చేసుకుంది, ఈ రకమైనటువంటి వార్తలు ఇప్పటికీ వారిస్తున్నారు ప్రతిరోజు. అసలు ఒక పక్కన క్లియర్గా ఎవరైతే ముగ్గురు ఐపీఎస్లు ఇన్వాల్వ్ అయ్యారో దానికిను ఆఖరికి చంద్రబాబు అరెస్ట్ని దృష్టిలో పెట్టుకొని కక్ష సాధింపు చర్యలు అంట. చంద్రబాబు అరెస్ట్లో కాంతిరాణ టాటా ఎక్కడున్నాడు, విశాల్ గున్ని ఎక్కడున్నాడు, ఆయన అరెస్ట్ చేసింది ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రఘునాథ్ రెడ్డి ఆర్ సంథింగ్, అతను కదా, మరి అతను కదా పెట్టాల్సింది ఇక్కడ. సరే, ఇంటెలిజెన్స్ ఐజీగా అన్ని విషయాల్లోనూ ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, ఆయన కామన్గా ఇన్వాల్వ్ అయ్యాడు. నేను ఆఖరికి ఉద్యోగ సంఘాల అధ్యక్షుడు సూర్యనారాయణ గారు ఆయన పేరు, ఆయన కేసులో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. కాబట్టి ఇంటెలిజెన్స్ డీజీగా ఆయన అన్నింటిలో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాడు, అదేం ఆశ్చర్యకరం కాదు. అలాగే విశాల్ గున్ని స్వయంగా ఐపీఎస్ అధికారి, ఎస్ మేము ఇది చేశాము, మాకు సీఎంఓ నుంచి ఆర్డర్స్ వచ్చినాయి, ఒకరోజు ముందే ఫ్లైట్స్ బుక్ చేశాము కేసు బుక్ అవ్వకముందే అని అంత క్లియర్గా అడ్మిట్ చేసిన తర్వాత ఈ వైసీపీకి సంబంధించిన సాక్షి పేపర్లు అలా ఎలా రాయగలుగుతారండి? ఎవరిని నమ్మించాలని వాళ్ళ ఉద్దేశం? సార్, ప్యానల్లో పాల్గొన్నటువంటి పెద్దలు కోటేశ్వరారికి, అలాగే మన శ్రీనివాస్ గారికి, బాజీ గారికి, మీకు అలాగే వీక్షిస్తున్న ప్రజలకు అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు పేపర్లో ఎట్లా రాశారంటే ఎవరో ఒక మహానుభావుడు చెప్పినట్టుగా వార్తలు ముందే అమ్ముడు పోయి తర్వాత ప్రింట్ అయ్యాయి అన్నారు. అట్లా కాకుండా పేపర్లే పార్టీలుగా మారిపోయిన పరిస్థితుల్లో ఈరోజు సాక్షి పేపర్ రాసిన దాన్ని మనం పరిగణనలో మాట్లాడుకుంటాం అనేటువంటి సొంతదండగా. ఎందుకంటే ఆ పేపర్ పనిచేసేదే ఒక పార్టీ కోసం అనే విషయం మనకి ప్రపంచానికి తెలిసిన విషయమే. పోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఎంత దారుణమైన విషయం అంటే, ఒక కృష్ణా జిల్లాలో ఒక రైతు సాంప్రదాయమైనటువంటి కుటుంబంలో నాగేశ్వరరావు గారు లాంటి వ్యక్తి ఆ రోజున జడ్పీ చైర్మన్ దాకా వెళ్ళి ఎంతో మంది ప్రజల యొక్క మన్ననలు పొందినటువంటి వ్యక్తి నాగేశ్వరరావు గారు, పార్టీలకు అతీతంగా. అలాంటి వ్యక్తి తనయుడుగా ఈ రోజున ఇలాంటివన్నీ వస్తుంటే బయటికి నిజంగా ఎక్కడన్నా కొత్త విషయాలు ప్రజల్లోంచి లేకపోతే సమాజంలోంచి వస్తాయని చెప్పి ఎదురు చూడటం అనేటువంటిది ఎప్పుడన్నా ఉండేది. కానీ ఈ రోజు కొత్త కొత్త నేరాలు వాటిని కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వం చేసినటువంటి విధానం, ఐపీఎస్ అధికారుల స్థాయి వాళ్ళను కూడా వినియోగించుకుంటాం, ఇవన్నీ చూస్తుంటే అసలు ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఏం పరిపాలించిందంటే ఇవే చేసిందా అనేటువంటిది మాకు అర్థం కాదు. ఎందుకంటే ఒక శాసనసభ్యుడికి అపాయింట్మెంట్ దొరకాలంటే దొరకనటువంటి పరిస్థితులు, ఇలాంటి కేసుల విషయంలో ఐఏఎస్ ఐపీఎస్ లను కూడా పిలిపించి, అంటే దీంట్లో ఐపీఎస్ ఉన్నారు, ఐపీఎస్ లను కూడా పిలిపించి మాట్లాడే పరిస్థితి వచ్చారంటే అసలు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, దేనికోసం పనిచేసింది గత 5 సంవత్సరాలు అనేటువంటిది మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. అలాగే మీరు ఇందాక చెప్తున్నట్టు ప్రతి కేసుని కూడా ఇది తెలుగుదేశం ప్రభుత్వం కుట్ర, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ కి ధీటుగా ఇది ఉంది అనే విధంగా మాట్లాడుతున్నారు తప్పితే వీళ్ళు ఆడపిల్ల మన రాష్ట్రం పొరుగు పోయే విధంగా, మన యొక్క ప్రభుత్వాల పొరుగు పోయే విధంగా ఈ విధంగా వచ్చింది, దీన్ని మనం క్లియర్ చేసుకుందాం అనేటువంటి బాధ్యతాయుతమైనటువంటి మాటలు ఏ ఒక్క గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకోవడం నిజంగా శోచనీయం. అలాగే ఈ రోజున ఇలాంటి కేసులను కనుక ఛేదించి కరెక్ట్ ట్రాక్ లో పెట్టకపోతే సమాజంలో ఎవరన్నట్టుగా లోగడ డబ్బుండే వాళ్ళకే చట్టాలు చుట్టాలు అయ్యారన్నారు. కానీ ఈ రోజున అధికారం ఉండే వాళ్ళకే చట్టాలకి చుట్టాలు అయిపోయి మొత్తం అధికారులు, పోలీస్ యంత్రాంగం అందరూ కూడా ఒక తప్పు జరిగి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే కూడా మొత్తం అందరూ కూడా ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నారంటే ఎంత దారుణమైన స్థితిలో మనం ఉన్నామనేటువంటిది అర్థం చేసుకోవచ్చు. సరే, ఈ కేసు ఎలా వెళ్ళొద్ది, కూటమి ప్రభుత్వం ఎలా తీసుకొస్తుంది, అలాగే ఆమె కాంపన్సేషన్ అడగటంలో జత్వానీ గారు అర్థం ఉంది, ఎందుకంటే ఆవిడ బాధితురాలు కాబట్టి. అలాగే ఇది బాంబే స్థాయిలో ఇప్పుడు మీరు ఇందాక చెప్తుంటే సద్దంటూ సద్దల
ఏది చూసినా కానీ ఆఖరికి సకల శాఖ మంత్రి లాగానే అలా ప్రతి విషయంలో కూడా సజ్జల గారి యొక్క చుట్టూ తిరగటం అంటే ఒక వ్యక్తి చుట్టూ టోటల్ వ్యవస్థని అలాగే ప్రభుత్వాన్ని ప్రజల్ని ఈ విధంగా పెట్టేసి గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది. 154 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలను ఎర్రిబాగులను చేసింది. ఆఖరికి ఇది మనకేంటంటే కొసమెరుపు భవిష్యత్తులో ప్రభుత్వాలు అనేటువంటి ప్రజల కోసం మాత్రమే పనిచేయాలి తప్పితే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు తప్పులు చేసి ఆ తప్పులు కప్పిపుచ్చుకోవడం కోసం ఐపీఎస్ స్థాయి లాంటి వ్యక్తుల్ని కనుక వినియోగించుకుంటే ఎలా ఉంటదనే విధంగా మాత్రం వీళ్ళకి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిగి న్యాయం మాత్రం జరగాల్సిందే అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఓకే, రైట్. శ్రీనివాస్ చౌదరి గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. సార్ మీ ఆడియో ఒకసారి చెక్ చేయండి. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, మా నాయకుడు వచ్చాడని 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చానేమనుకోదండి. పర్లేదు సార్. మళ్ళీ జత్వాని కేసులో అప్డేటు, సీఎంఓ ఆఫీస్ ఇన్వాల్వ్మెంట్ ఆల్రెడీ మనం చూసిందే. బట్ ఆ సీఎంఓ ఆఫీస్లో స్పెసిఫిక్గా ఏదైతే పేరు వినపడుతుందో సజ్జల, అలాగే ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి అంటున్నారు. మరి మేబీ మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి, ఎవరై ఉండొచ్చు ఇఫ్ పర్మిటెడ్. అదేమన్నా పర్లేదు అనుకుంటే కనుక. రెండోది ఈ చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్కి దీనికి లింక్ ఉందట. అందు గురించి ఐపీఎస్ అధికారులందరినీ టార్గెట్ చేశారట. మరి విశాల్ గున్ని గారు మరి ఆ విషయం ఏమి ఎక్కడ చెప్పలేదు. మరి ఆయన ఐపీఎస్ అధికారి, మరి ఆయన దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు. మాకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మాకు ఆఖరికి అది ఈ విషయం చెప్పలేదేమో కానీ ఏదైతే సీఎంఓ ఆఫీస్కి వచ్చినప్పుడు మీ కష్టానికి పూర్తి స్థాయి న్యాయం చేకూరుస్తామని చెప్పేసి ఫినాన్షియల్గా కూడా మనం అనుకున్నట్లుగానే భారీ ఎత్తున ముడుపులు కూడా వచ్చాయని అంటున్నారు. దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్లు కూడా తీస్తున్నారట. ఆల్రెడీ ప్రాథమికంగా కొన్ని ఆధారాలు లభించినాయి అంటున్నారు. వాట్ ఈజ్ అబ్జర్వేషన్ సార్? ఇంకొకటి, జత్వాని గారు తను పర్సనల్గా కూడా కెరీర్ పరంగా కూడా చాలా కోల్పోయానన్న దానికి ఇక్కడ వాస్తవమే. అంటే మీరేమో ఐఏఎస్లు ఐపీఎస్లు అయ్యుండి ఆ స్థాయిలో జీతాలు తీసుకుంటూ అన్ని ఫెసిలిటీస్ అనుభవిస్తూ ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇటువంటి దిక్కుమాలిన కార్యక్రమాలు పెట్టుకోవడం ద్వారా ఏమో మీరు కోట్ల రూపాయలేమో మునుపులు సంపాదిస్తారా? ఎట్ ది కాస్ట్ ఆఫ్ హైలీ ఎడ్యుకేటెడ్ డాక్టర్, యాక్ట్రెస్, మల్టీ టాలెంటెడ్, ఆవిడ కెరీర్ని పణంగా పెట్టి ఆవిడ మానసికంగా ఈరోజు క్లియర్గా చెప్తుంది, శారీరకంగా కూడా తనను వేధించారని చెప్పేసి. అంటే ఒకళ్ళ కెరీర్ని పణంగా పెట్టి మీరు ఆ స్థాయి అధికారులు లంచాల కోసం పారిశ్రామికవేత్తను కాపాడటం కోసం, ఆ పారిశ్రామికవేత్త బిలియనీర్ అతను, అంటే ఏ స్థాయిలో ముడుపులు ఇచ్చే కెపాసిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్క దెబ్బకి సెటిల్ అయిపోద్ది లైఫ్. తొక్కలో ఉద్యోగాలు ఉంటే అంత, ఊడితే అంత. ఇది వీళ్ళకు ఉన్నటువంటి, వీళ్ళు చదివింది అందుకు. సరే ఏడవండి, కానీ ఎవరు ఎట్ ది కాస్ట్ ఆఫ్ హర్ కెరియరా? కాబట్టి ఫస్ట్ అనిపించింది. కానీ కోటేశ్వర గారు కూడా అన్నారు ఇవి ఎంతవరకు మన ఇండియాలో సాధ్యపడుతుంది అనేది. కానీ ఇటువంటి కేసులు చూసినప్పుడు మాత్రం న్యాయస్థానాలు మళ్ళీ రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది, చట్టాలని స్ట్రెంగ్తెన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి గవర్నమెంట్ ఆ విధంగా, ఏపీ గవర్నమెంట్ ఆలోచిస్తుందో లేదో తెలియదు. మీలాంటి వాళ్ళు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సురేష్ గారు, మొదట మీకు 24/7 వీక్షకులకి, అనలిస్టు కోటేశ్వరరావు గారికి, కృష్ణాంజనేయ గారు మిత్రులు, అలాగే కాంగ్రెస్ నేత బాజీ గారు, రాష్ట్రంలో జరుగుతున్న కదంబరి జత్వాని కేసు కథా కమానిషాలు చూస్తుంటే వైఎస్ఆర్సిపి పార్టీ విషం చిమ్మేది కాకుండా సాక్షి పత్రిక లాంటి వ్యాపార ప్రకటనలు చేస్తున్నటువంటి ఆ మీడియా సంస్థలు చూస్తే గగురుబాటు పుట్టిస్తా ఉంది. ఒక అమ్మాయి తను ఎలాగంటే మనకు అనవసరం, జీవితాన్ని పరంగా పెట్టి సజ్జన్ జిందాల్ని స్నేహంగా పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి గారు, దానికి నాయకత్వం వహించి మధ్యవర్తి చేసిన సజ్జల రామకృష్ణ గారు, వీళ్ళందరూ కలిసి ఒక పారిశ్రామికవేత్తను కాపాడడం కోసం సెటిల్మెంట్ ఆఫ్ ఆంధ్ర, నేను గతంలో కూడా మీకు ఈ విషయం చెప్పాను, చాలా వేల కోట్ల రూపాయలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల అక్రమాలు ప్రపంచానికి తెలిసే విధంగా పరిపాలించాడు మా తుగలక్ ముఖ్యమంత్రి దుర్మార్గుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో ఎవరైతే దేశంలో తప్పులు చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఆంధ్ర రాష్ట్రం సెటిల్మెంట్ అయింది. రెడ్ శాండిల్ ఇక్కడ నుంచే పోతుంది, గంజాయి ఇక్కడ నుంచే పోతుంది, డ్రగ్స్ ఇక్కడ నుంచే పోతాయి, అమ్మాయిలు ఇక్కడ నుంచే కిడ్నాప్ చేయబడతారు, నేర ప్రవృత్తి సమృద్ధి ఉన్న రౌడీలకి ఇక్కడే అడ్డా కల్పిస్తారు. సాక్షాత్తు పరమ పొడుగా భావించే మా శ్రీ వెంకటేశ్వరుని
లడ్డూలోనే కలేబరాలు జంతు వంశాన్ని కలిపిన ఈ దుర్మార్గులను చూస్తే ఏదైనా చేయగలరు సార్, ఏమైనా చేయగలరు. అయితే ప్రవీణ్ ప్రకాష్ లాంటి వాళ్ళు ఐఏఎస్ కూడా తప్పులు చేస్తారా? విశాల్ గుని, టానా గాని, అలాగే ఆయన సీతారాం మంజరి గాని. సార్ రాజ్యాంగాన్ని 3 సార్లు ఏమో చదువుతారు, ప్రమాణం చేస్తారు, చాలా కఠినమైన శిక్ష తీసుకుంటారు రాజ్యాంగాన్ని అమలు చేస్తారని చెప్పి. నాకు తెలిసి భారతదేశంలో డైరెక్ట్ గా రాష్ట్రపతి సంతకం పెట్టి ఉద్యోగం ఇచ్చే ఉద్యోగం ఏదైనా ఉంటే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు. ఇది వాళ్ళకి చాలా గౌరవప్రదమైన నియామక పత్రం ఇస్తాడు. ఏ మాత్రం సిగ్గుండక్కర్లేదు సార్. ఈరోజు విశాల్ గున్ని కావాలంటే అప్రూవల్ గా మారిపోయిండొచ్చు, మీ జాతకం అంతా బయట పెడుతుండొచ్చు, ఎన్ని వేల కోట్ల రూపాయలు మీ చేతులు మారే చెప్తా ఉండొచ్చు. కానీ ఒక చదువుకున్న అమ్మాయి డాక్టరు, యాక్టరు, బాలీవుడ్ లో సినిమాలు తీసింది, టాలీవుడ్ లో సినిమాలు తీసింది, సీరియల్ చేసింది, కర్ణాటకలో సినిమా తీసింది. అదేవిధంగా గుజరాత్ చెస్ బోర్డుకి ఏదో బ్రాండ్ అంబాసిడర్ కూడా ఆవిడ. సో ఆవిడ ఫిజికల్ గా చాలా స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తి. ప్లస్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఆర్బీఐలో ఉద్యోగం చేసే ఆయన, ఒక ఆయన నావీలో పనిచేసే ఆయన. ఇంత ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ్ని ఆంధ్ర రాష్ట్రంలో ఆ మహిళలను చూడకుండా అన్ని టాపింగ్ అని మీరు న్యూడ్ వీడియోలు తీశారంట. అమ్మాయి చెప్పిన మాట అదే. వివస్త్రం చేసి నన్ను న్యూడ్ వీడియోలు తీశారు, ఫోటోలు తీశారు, శారీరకంగా హింసించారు, 45 రోజులు నాకు చుక్కలు చూపించారు, నేను పీరియడ్స్ వస్తే నాకు కనీసం ఫ్యాట్స్ కూడా ఇవ్వలేదు, మా నాన్న మా అమ్మ అడ్డం వస్తే కొట్టిన దెబ్బలకి చెవుడైపోయింది, శాశ్వతంగా చెవుడైపోయింది, భయభ్రాంతులు గుర్తించారు. ఒక ఆడబిడ్డ దేశం గాని రాష్ట్రం గాని రాష్ట్రం వచ్చి భాష తెలియకుండా ఎవరికి చెప్పుకోవాలో ఏం చెప్పాలో అర్థం కాకుండా చిత్రహింసలు గురవుతుంటే నేను చూశాను సార్. అమ్మాయిని వ్యక్తిగతంగా కూడా ఫిజికల్ గా చూస్తే చాలా మంచి అమ్మాయి, అందగత్తె, బాగుండే అమ్మాయి. ఆ అమ్మాయి చూసిన వాళ్ళు మీరు ఏ దృక్పథం చూస్తారు? ఎత్ర దేవతే పూజితే, సంస్కృతంలో పదం తెలుగులో చెప్తాను. ఎక్కడ దేవతలు పూజిస్తారో మహిళలు పూజింపడతారో అక్కడ దేవతలు పూజింపడతారండి, ఉంటారంట. అట్లా మహిళల్ని హిందూ ధర్మంలో చాలా గొప్పగా గౌరవిస్తారు. మీకు అమ్మ చెల్లెలు, అక్క చెల్లెలు లేరా? సొంతంగా మీ కూతురు లేరా? అయ్యా జగన్మోహన్ గారు మీకు 2 కూతుర్లు, భార్య ఉంది కదా. ఒక మహిళని ఇంత దుర్మార్గంగా మీరు ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చి 45 కేపీటీ గెస్ట్ హౌస్ లో పెట్టి ఊరికి అవతల ఎవరికి తెలియకుండా, సమాజానికి పరిచయం లేకుండా, కేసు నమోదు చేసిన విషయం కూడా ప్రజలకు బయటకు రానికుండా ఇంత గోప్యంగా ఆ అమ్మాయిని హింసించాల్సిన బాధ్యత ఏంటంటే దీని వెనకాల కేవలం డబ్బులు మాత్రమే, వ్యాపారం మాత్రమే. నాలుకలతో విష ప్రచారం చేసి రాష్ట్రాన్ని దోచుకున్న మీకు చాలలేదా? కొండ మీద దేవుణ్ణి వదల్లా, రాష్ట్రంలో అమ్మాయిల్ని వదల్లా, రాష్ట్రంలో భూములు వదల్లా, డ్రగ్స్ వదల్లా, మంగాకు వదల్లా, సారాయి వదల్లా, జేపీ బ్రాండ్స్ వదల్లా. ఏమి కావాలి సార్ మీకు? కూతుర్లు వాళ్ళు కూడా అన్నంలో ఉన్న ఇండియాకి రారు. వాళ్ళు ఏమి సంపాదించి ఏం చేస్తారు? మీరు చచ్చిపోయినప్పుడు మొట్టమొదటి వెనకాల్సుకోపోతారా? ఎంతమంది చనిపోయారు అసలు? ఈ విధంగా జైలు ఎలా చనిపోయారు? 1000 కోట్ల అధిపతి ఎక్కువ దివాణంలో శవాన్ని 2 కాళ్ళు పట్టి ఈడ్చి శ్మశాలు పాడేశారు. ఏం బతుకులు సార్ మనవి? ఆడబిడ్డలు సృష్టికి ప్రతి సృష్టి చేసేవాళ్ళు అంటే వాళ్ళు లేకపోతే సమాజమే లేదు, ప్రపంచమే లేదు. ఇది తెలిసి కూడా మీరు మహిళల పట్ల, ఆవిడ వ్యక్తిగత జీవితం పట్ల దుర్మార్గంగా రచ్చసంగా బిహేవ్ చేస్తున్నారంటే సిగ్గుండక్కర్లా మీకు? ఒక తల్లి గర్భంలో జన్మించిన జగన్మోహన్ రెడ్డి లాంటి సత్యం లాంటి దుర్మార్గులు ఈ సమాజంలో బతకడానికి కూడా వీలు లేదు. అంత పెద్ద తప్పులు చేస్తారు వీళ్ళు. ఏంటి సార్ నాకు అర్థం కాలేదు. ఎక్కడ పోతున్నా సార్ నాకు అర్థం కాలేదు. ఏంటిది? డబ్బు కోసం ఇంత కక్కుర్తి పనులు చేస్తారా? ఇంత దుర్మార్గమైన పనులు చేస్తారా? సిగ్గు శరం లేదు మీకు? మీ అమ్మ చెల్లి లెక్క చెల్లి చూస్తే మేము కాక నుంచి ఊంచారు, మిమ్మల్ని కాక నుంచి ఊంచుతారు. శ్రీనివాస్ గారు, డబ్బుల కోసం చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు నేరస్తులుగా పరిగణించబడతారు. అలాగే కొంతమంది కాంట్రాక్ట్ కూడా తీసుకొని చేస్తుంటారు, హై లెవెల్లో మాఫియా కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ చేసింది ఎవరు? ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఏది కాంట్రాక్ట్ మాట్లాడుకొని. ఇంకా వారికి వీరికి తేడా ఉంది? వీరికి తేడా కాదు, ఇంకా వాళ్ళే బెటరు. దే హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ ఎ ప్రొఫెషన్, క్రిమినల్ ప్రొఫెషన్. మీరు చెప్పిన మాట నిజం సార్. మా ఈ జిల్లాలో నేనుగుంటలో సబ్ రిజిస్ట్రార్ ఉండేవాడు. ఆయన ఒక దుర్మార్గమైన ల్యాండ్ ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి 3 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు. నాకున్న చనువుతో నేను మా ప్రభుత్వం అక్కడ లేదు. ఏంటి సార్ ఇలా చేస్తున్నారంటే, ఏం చేస్తారు సార్ మీరు? కేసేస్తారా? కేసేయండి. 3 కోట్లు ఉంటే నేను ఒక 10 లక్షలు ఇచ్చి ఒక లాయర్ని పెట్టుకుంటాను, 10 ఏళ్ళు అవుతాడు వాయిదాలు, ఆ పని చచ్చి కూడా పోతాను, హ్యాపీగా అబ్రాడ్ వెళ్ళి మా పిల్లల్ని సాక్కుంటాను. ఈ వ్యవస్థలు అంతే సార్. మాకు డబ్బు కావాలి,
అని నిర్మోహంగా చెప్పాడు ఆయన. మళ్ళీ సస్పెండ్ అయ్యాడు, రిమూవ్ చేశారు, చివరికి మళ్ళీ వైఎస్ఆర్ చూసి మళ్ళీ ఆయన సబ్ చేశారు. ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం నడిపిన గత ముఖ్యమంత్రి గారు చూస్తుంటే సార్ అసలు మనం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నామా, ప్రజాస్వామ్యం బతికే ఉందా, మానవ హక్కులు ఉన్నాయా, మహిళల్ని కాపాడుతున్నామా? సార్ తెలియకుండా వెళ్ళిపోయిన కొన్ని వందల మంది మహిళల్ని కాపాడలేక ఎక్కడున్నా తెలియకుండా జుట్లు బీక్కుంటున్నాం మేము. 30,000 మంది తప్పైనా మీరే చెప్పి మా నివేదికలు చెప్పాయి. ఒక్కొక్కరు విచారిస్తా ఉంటే షిప్పుల్లో, ఓడల్లో, దుబాయ్ లో, గల్ఫ్ లో, ఇతర ప్రదేశాలు అమ్మేశారంట. అసలు అడ్రస్లు కూడా గలంతలేనాయి. మీకు పచ్చి చెప్తాను. నిన్న ఉదయాన్నే నేను ఒక పోలీస్ స్టేషన్ పోతే టీనేజ్ 2 అమ్మాయిల్ని తిరుపతి నుంచి కలకత్తా తీసుకెళ్ళిపోయాడు ఒక అతను ప్రాం పేరుతో. మా సిఎస్పీ గారు టెన్షన్ పడుతున్నారు, ఎవరు అమ్మేస్తే దొరకడానికి మాకని. అంత రాక్షసంగా బిహేవ్ చేస్తున్నారంటే పరిపాలన ఎంత దుర్మార్గంగా ఉంది, ఎంత నీచంగా చేస్తున్నారు. ఆడబిడ్డలు ఉన్నటువంటి మీకు గౌరవం ఏంది? ఇది ఒక కదా మీ ప్రభుత్వాన్ని. ఓకే సార్, ఓకే శ్రీనివాస్ గారు మరి ఇది హై ప్రొఫైల్ కేసు అని తెలుసు కూడా దాదాపుగా ఇప్పటి వరకు అయితే ఒక క్రమ పద్ధతిలో పకడ్బందీగానే కేసు నడుస్తున్న సందర్భంలో ఈ సోకాల్డ్ ఇప్పుడే నేను చూశాను కుక్కల విద్యాసాగర్ అన్నవాడు నేను ఆల్రెడీ కోట్ చేసినట్టుగానే ఐ వాజ్ లిటిల్ బిట్ డౌట్ అబౌట్ ఇట్. అతను కంటెస్ట్ చేశాడు. నేను ఇంకా మళ్ళీ ఏమన్నా ఉపసంహరించుకున్నాడేమో అప్పుడు 2014లో అని చెప్పేసి, లేదు కంటెస్ట్ చేశాడు, ఓడిపోయాడు బోడే ప్రసాద్ చేతిలో 2014లో. అయితే అతను ఇచ్చినటువంటి ఈసీకి ఇచ్చినటువంటి అఫిడవిట్లో 17 కేసెస్ ఇన్ పెండింగ్, 17 కేసులు ఉన్నాయి అఫీషియల్గా. ఆగండి సార్, మరి మీ గవర్నమెంట్ ఏం చేస్తుంది? కుక్కల విద్యాసాగర్ అన్నవాడు నిన్నటి వరకు మొన్నటి వరకు అనేక మీడియా సంస్థల్లో కూర్చొని పబ్లిక్గా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. రేపో మాపో అతను అరెస్ట్ చేయాలని మీకు తెలుసు, నాకు తెలుసు, మరి పోలీసులకి తెలీదా, పై అధికారులకు తెలీదా? ఒక కనీసం వేర్ ఈజ్ హీ నౌ, వై హీ ఈజ్ ఆన్ ద రన్ ఈవెన్ నౌ? ఇవే కాదు, అనేక మంది విషయాల్లో మీ ఫెయిల్యూర్ క్లియర్గా తెలుస్తుంది. అలాగే గనులకు సంబంధించిన మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి నిన్నటి వరకు ఏమనుకున్నారు? అతను ఆల్రెడీ విదేశాలు పారిపోయాడు. లేదు, ఈరోజు అతను కేసు వేసాడు. ఏది నా మీద అక్రమంగా బనాయించారు, నాది డెప్యుటేషన్ పీరియడ్ అయిపోయింది, డిప్యుటేషన్ పీరియడ్ అయిపోగానే నేను ఆల్రెడీ నా పేరెంట్ దీనికి నేను రిపోర్ట్ చేసేసాను, కాబట్టి ఈ గవర్నమెంట్కి అధికారం లేదు నా మీద కేసు నమోదు చేసే అధికారం అని చెప్పేసి. ఏం చేస్తుంది సార్ గవర్నమెంట్? నాకు అర్థం కాదు. అంటే నేనేమంటున్నానంటే మీకు చాలా ఉన్నాయి అంటే నాకు అర్థం కాదు. అనిత గారు ఇప్పుడు ఏదో అన్నారని చెప్పేసి ట్రోల్ చేశారు, కానీ అంటే లోకేష్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అనిత గారు బేడీలు పట్టుకునేది విద్యాసాగర్ కోసం తిరగాలి ఏంటి? నాకు అర్థం కాదు. చాలా మంచి ప్రశ్న. మీలాంటి జర్నలిస్టులు, అనలిస్టులు, ప్రతిపక్ష నాయకులు ఎవరైనా అడగాల్సిన ప్రశ్న. అధికారులు నిజంగానే చట్టాల్లో మార్పులు లేకపోతే, బహుశా లా చదివిన వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. మీ ఎగ్జాంపుల్ కూడా చెప్పేశా. ఒక సబ్ రిజిస్ట్రార్ 3 కోట్ల డబ్బు తీసుకొని నిర్దాక్షిణ్యంగా పట్టుకుంటే ఎందుకు తీసుకున్నామంటే 10 లక్షలు బారేస్తారు న్యాయస్థానంలో, వాళ్ళు జరుపుకుంటారు కేసు, నేను హ్యాపీగా కాల్ రాసుకుని తిరుగుతానంటే చట్టంలో ఉన్న లొసుగుల్ని, చట్టంలో ఉన్న అంశాలని పరిగణలోకి తీసుకొని చంపేసిన బయటకు వస్తాడు 2వ రోజు యాంటిసిపేట్ పెళ్లి తీసుకొని మర్డర్ చేసిన వాడిని. కాబట్టి ఇప్పుడు నేను కిమ్ లాగానో లేదా చైనా లాగానో ఇంకో నియంత్రణ దేశంలో ఒక చట్టాలు అమలు చేయమని చెప్పలా. కొన్ని ఖచ్చితంగా మార్పులు తీసుకురావాలి. మీకు తెలుసో తెలీదో మీకు చాలా విషయాల్లో యాంటిసిపేట్ పెళ్లి తెచ్చుకుంటున్నారు. మీరందరికీ ఈ దేశంలో ఉన్న పార్టీలన్నిటికీ ఇది ఒక పెద్ద అలవాటు అయిపోయింది, కానీ చట్టాలు అద్భుతంగా చైనాలోనే అమలు కాబడుతున్నాయి. అందు గురించి క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది. అదే కాదు సార్, మతపరమైనటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో కూడా, సౌదీలో కూడా, యుఏఈ కింగ్ నిన్న ఈ మధ్యనే రీసెంట్గా బయటకు వచ్చింది, అర్ధరాత్రి ఉమెన్ సేఫ్గా బయట స్ట్రీట్స్లో తిరుగుతున్నారు అంటే ఆ దేశం మాది అని గర్వంగా చెప్తున్నారు. వాట్ ఈస్ దట్ కంట్రీ? ఇట్స్ ఎ ఇస్లామిక్ కంట్రీ, మతపరమైనటువంటి దేశం. ఆడపిల్లలకు హక్కులు ఇస్లాంలో తక్కువ ఉంటాయని చెప్పేసి పేరున్నటువంటి దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది. వై? ఎందుకనంటే ఒకటి ఆడపిల్లల పట్ల ఒక ఉండేటటువంటి విధానం, చూసే విధానం, ఎడ్యుకేట్ చేసే విధానం. రెండు చట్టాలు పగడ్బందీగా అమలు అవటం. ఇఫ్ ప్రూవెన్ గిల్టీ పనిష్మెంట్లు కూడా భారీ ఎత్తున ఉండటం. భయపడతారు. ఎప్పుడైతే పనిష్మెంట్లు పక్కాగా అమలు చేయబడతాయో అప్పుడు నేరాలు తగ్గుతాయి ఆటోమేటిక్గా, ఆ జోలికి కూడా పోరు. చైనాలో కూడా అదే జరుగుతుంది, నార్త్ కొరియాలో కూడా అదే జరుగుతుంది. ఒక మాట, సొసైటీ సేవ్ అండ్ గార్డ్ అండ్ గన్ అంటారు. అది ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు. నేను మలేషియాలో చూయింగ్ గమ్ తీసి బయటేస్తే $500 పెనాల్టీ వేస్తానని చెప్పాడు. నేను నవ్వుతూ ఉంటే పక్కన అతను ఇంగ్లీష్ చెప్పాడు.
అంటే ఏందయ్యా చూయింగ్ గమ్ వేస్తే 500 పెనాల్టీ ఏంటంటే అవునండి సిస్టమ్ అంతే అన్నాడు. ఇక్కడ మీరు పానుపరాకలు మీ ముఖాన్ని ఉంచేసినా దిక్కులేదు. సారీ అబ్జెక్ట్ ప్లీజ్ ఏమనుకోదండి, నా ముఖాన్ని ఉంచేసినా నన్ను ఎవరు అనరు. తిరుపతి దేవస్థానం క్యూ లైన్ లో టీ దాగి కప్పులు పారేస్తారు, అన్నం చేయగడకుండా అక్కడే తుడిచేస్తారు. మనకు శుచి శుభ్రత లేదని అనలేదు, కానీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫ్రీడమ్ వేరు, అంటే స్వేచ్ఛ వేరు, విచ్చలవిడితనం వేరు. విచ్చలవిడితనం వల్ల చట్టం అనే సాలిగూళ్ళలో చిన్న చిన్న ఈగలు తగులుకుంటున్నాయి, జోరికి లివార్డు ద్వారా వెళ్ళిపోతున్నాయి. అందుకే చట్టాల మార్పులు అన్నంత కాలం, కఠినమైన శిక్షలు వచ్చేంత వరకు, అమలు చేసే సొసైటీ వచ్చేంత వరకు ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. మీరు, నేను, కోటేశ్వరరావు గారు, కృష్ణాంజలి గారు, సాది గారు ఎన్నిసార్లు డిబేట్లు పెట్టినా న్యాయంగా జరగాల్సిన చట్టాల మార్పు అన్నంత కాలం డిబేట్లకే పరిమితం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన ఒక్కడే కష్టపడినా, పవన్ కళ్యాణ్ కష్టపడినా, లేదా బీజేపీ కష్టపడినా కూడా వాళ్ళ వరకే కష్టపడతారు. కానీ కిందికి వచ్చే కొద్దికి మాకు సాధ్యతలు ఉన్నాయి, మాకు అవకాశాలు ఉన్నాయి, లా ఒప్పుకుంటుంది, ఆ ప్రకారం మేము వెళ్తాం సార్. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఒక ఐఏఎస్ ఆఫీసర్ చంపేస్తారు. సెల్ఫ్ సర్టిఫికేట్లు కూడా ఇక్కడ ఎవరు అర్హతగా ఉన్నారని నేను అనుకోవడం లేదు, ఏ రాజకీయ పార్టీ కూడా, ఇంక్లూడింగ్ మీ పార్టీతో సహా. అంటే నేనేమంటున్నానంటే అక్కడ ఏదో కొద్దిగా అటు ఇటు ఉంటుంది, లేదంటే కనుక సారూప్యత కొంత తేడా ఉండుండొచ్చు. అలాగే ఎక్స్ట్రీమిజం, మనం ఎక్స్ట్రీమ్ ఇవి చూస్తున్నాము లాస్ట్ 5 years, పక్కన పెడదాం. ఇక బీజేపీని ఎత్తుకున్నారు కదా, మనం ఏదైతే జ్యుడిషియల్ సిస్టమ్ అనుకుంటున్నామో, సందర్భం అవునో కాదో నాకు తెలియదు, కానీ మరి ఎంతో పేరున్నటువంటి అద్భుతమైన కెరీర్ ఉన్నటువంటి రంజన్ గొగోయ్ తన పదవీ కాలం అయిపోయిన తర్వాత బీజేపీ రాజ్యసభ సీట్ ఇచ్చిందంటే ఎందుకు ఇచ్చి ఉంటుంది? అంటే అప్పటి వరకు ఉన్నటువంటి ఆయన జడ్జిమెంట్స్లోనూ లేకపోతే వాటిలో ఇప్పుడు ఆయనకు ఆపాదించాలో లేదో నాకు తెలియదు, కానీ అంటే నేనేమంటున్నానంటే వాట్ ఈస్ ద నీడ్ ఫర్ యూ టు కమ్ ఇన్ టు ద నేనేం కోట్ చేయట్లేదు. సార్ సురేష్ గారు, మనకి ఏపీ గవర్నర్ కూడా మనకి వచ్చిన సమూలమైన ఇది ఎప్పుడో పాత చట్టాలు సరివే, ఎవడో చాలా పాతకాలం చట్టాలు. న్యాయ వ్యవస్థలో సమూలమైన మార్పులు రావాలి. ఏదైతే రక్షణ వ్యవస్థ ఉందో ఆ రక్షణలో మార్పులు రావాలి. కరప్షన్ వ్యతిరేకంగా ప్రజలు తిరగబడాలి. చాలా మార్పులు వచ్చేంత వరకు ఈ సమాజంలో సార్ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సార్. మీలాంటి నాలాంటి వాళ్ళు కంఠశ్వాస వినిపిస్తూనే ఉండాలి. తప్పదు, మార్పు కోసం ప్రయత్నం చేయాలి. కాకపోతే ఏంటంటే ప్రజల్లో మార్పు వస్తే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ సమసిపోతాయి. దానికోసం మీరు నేను వెయిట్ చేద్దాం ఆశ అంతే.